सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके गौरी नारायणि नमोस्तुते। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ तत्सत्। आदिशेष अनन्तशयना श्रीनिवास श्रीवेङ्कटेश रघुकुल तिलक रघुरामचन्द्र सीतापते श्रीरामचन्द्र यदुकुल भूषण यशोदनन्दन राधापते गोपाल कृष्ण गज चर्मांबर कैलासवास गौरीपते ओम नमः शिवाय। आदिशेष अनंत शयना श्रीनिवास श्रीवेंकटेश गोपाल कृष्ण भगवान की सद्गुरु महाराज की हर नम पार्वती पते हर हर महादेव। पवित्रात्म स्वरूपुలకు ప్రియాత్మ బంధువులారా, శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం. దైవతం దేవతానాంచ దేవానాం దేవః. ఏమి ఆ మంగళానాంచ మంగళం ఆ శ్లోకంలో విస్తారణ చేసుకొస్తూ ఇక దేవుడు ఒకలా అనేకం అంటే చెప్తున్నారు. ఏకో దేవః సర్వభూతేషు నిగూఢః. ఇందులో నిశ్చయంగా చెప్తున్నారన్నమాట. దేవుడు అన్నటువంటి వారు ఒక్కరే, సర్వవ్యాపి సర్వభూతాంతరాత్మ అని చెప్పేశారు మనకి. సర్వవ్యాపి సర్వభూతాంతరాత్మ అని ఈ ప్రకారంగా మనం తెలుసుకున్నాం. సదీవ సౌమ్య ఇదమగ్ర ఆసీత్ ఏకమేవ అద్వితీయం బ్రహ్మ. ఇది చాంద్రోగ్యోపనిషత్తు. చాంద్రోగ్యోపనిషత్తులో కూడా ఈ విషయాన్నే సత్తు ఏవా అని చెప్పినారు. ఏమి సత్తు ఏవ సదేవ హే సౌమ్య చెప్తున్నారు. ఇదం అగ్రే ఏమి ఆసీత్. ఇదం అంటే ఏమిటి తీసుకోవాలా? ఈ ఎదురుగా ఉన్నటువంటి దృశ్యమాన ప్రపంచం మనం చూస్తున్నాం కదా, దీనికంటే ముందు ఏకం ఏవ ఆసీత్, ఒక్కటే ఒక్కటి ఉన్నది. మరి దాని పేరు ఏం పేరంటే చెప్తున్నారు అద్వితీయం. అది రెండవది సజాతీయ విజాతీయ స్వగత భేదం లేనటువంటి. అర్థమైందా? అప్పుడు ఎప్పుడూ కూడా రెండవది దానికి సమానమైనటువంటి జాతి కూడా లేదు. దానికి సమానమైనది ఎక్కడ లోకంలో ఇంకోటి లేదు. ఇద్దరుంటే కదా సమానం. నాతో వాడు సమానుడు, నాకంటే వాడు తక్కువ, నాకంటే వాడు ఎక్కువ అనడానికి ఉన్నదేమిటి? ఒక్కటే ఒక్కటి. అందుకని సజాతీయ. విజాతీయ దానికంటే భిన్నమైనది కూడా ఏమీ లేదు. ఇప్పుడు మనకి ఒక మామిడి చెట్టు ఉంది. అన్ని మామిడి చెట్టు అయితే విజాతీయం, అక్కడ సజాతీయం. ఒక కొబ్బరి చెట్టు ఉంటేనే విజాతీయం. మనం మానవులు ఉన్నాం. మానవుడికి పశుపక్షాదులు ఏమిటి? విజాతీయం. అర్థమైందా? మానవుడి పశుపక్షాదులు విజాతీయం. ఆ ప్రకారముగా
పరమాత్మ కంటే భిన్నమైనది ఏది లోకంలో లేదు. అది విజాతీయ. స్వగత ఏమి చెట్టుకు అనేక కొమ్మలు ఉంటాయి. స్వ అంటే తన యొక్క, గత అందులో ఉన్నటువంటి అనేక రకరకాలు ఉంటాయి. అలాగే ఇక్కడ పరమాత్మకి వేరే ఏమీ లేవు. అర్థమైంది కదా? దేహానికే స్వగతము కానీ ఆత్మ స్వగతం ఏది లేదు అనమాట. ఈ ప్రకారముగా మనకి చెప్పుకొస్తూ వీటిని సమన్వయానికి భగవద్గీతలో కొన్ని శ్లోకాలు తీసుకొని సమన్వయం చేస్తున్నారు. సర్వభూత స్థితం యో మాం భజత్యేకత్వమాస్థితః సర్వదా వర్తమానోపి సయోగి మయి వర్తతే. ఎందుకంటే శంకరాచార్యుల వారు ఎక్కడెక్కడైతే దీని సమన్వయం ఉన్నాయో ఆయా శ్లోకాలన్నీ ఏరుకొచ్చారనమాట. సర్వభూత స్థితం యో మాం, అర్థమైందా? యహ ఎవడు, మాం నన్ను, ఏమి సర్వభూత స్థితం, సర్వభూతేషు స్థితం సర్వభూత స్థితం. ఎవరైతే నన్ను సమస్తములో ఒక్కనిగా ఏమి భావించుకుంటాడో, ఎలా అది భజతి ఏకత్వం ఆస్థిత. ఏకత్వం అంటే ఒక్కటిగా, ఆస్థిత ఆసమంతాత్ స్థిత, సంపూర్ణముగా సందేహరహితముగా ఏమి ఎవరైతే నిశ్చలముగా నిలబడతారో అతడి కొన్ని లాభం ఏమిటి? సర్వదా వర్తమానోపి, సర్వదా వర్తమానోపి. సర్వదా అంటే అనేక ప్రకారములుగా వర్తమానోపి ఉన్నప్పటికీ కూడా ఆయన అనేక రకాలుగా ఉంటాడు. అర్థమైంది కదా? ఏ ఆశ్రమంలో ఉన్నా ఉండొచ్చు. అర్థమైంది కదా? ఏ పని చేస్తూ ఉన్నా చేయొచ్చు. ఈ ప్రకారముగా అతడు సర్వదా వర్తమానం. ఏ పని చేస్తున్నా అంటే అక్కడ నిషిద్ధమైన పనులు కావు. మళ్ళీ ఏ పని చేస్తున్నా స్వామి ఇంకేదో వచ్చా, అర్థమైంది కదా? అక్కడ ఏంటంటే జ్ఞాని అన్నవాడు ఎప్పుడు కూడా ఏమి నిషిద్ధమైన కర్మాచరణ చెయ్యడు, అజ్ఞానే చేస్తాడు. తెలిసిన వాడు ఎప్పుడు చెయ్యడు. ఏదో ప్రమాదవశాత్తు ఏమి మోహవశాత్తు జరిగినా మళ్ళీ దిద్దుకుంటాడు జ్ఞాని. అర్థమైందా? అజ్ఞాని తాను పట్టుకున్న దానికి మూడే కాళ్ళు అంటాడు. ఇదే సత్యం కానీ ఎంతకంటే సత్యం ఇంకొకటి లేదు అంటాడు ఎవడు? అజ్ఞాని. అది అనమాట. జ్ఞాని పరివర్తన జరుగుతుంది. అజ్ఞాని కూడా ఒక రోజుకి అవుతాడు. వినగా వినగా తెలుసుకోగా అప్పటికే ఆయన బహునాం జన్మనాం అంతే అన్నాడు. అర్థమైంది కదా? ఈ ప్రకారముగా భజతి ఏకత్వం ఆస్థిత భజతి, ఒకే ఒక్క స్థితిలో వస్తాడు. అతడు సర్వదా వర్తమానోపి, అతడు సర్వదా వర్తమానం. ఏ పని చేస్తున్నప్పటికీ, ఏది తింటున్నప్పటికీ, ఉంటున్నప్పటికీ, చూచినప్పటికీ, నడిచినప్పటికీ, ఏ ప్రకారంలో అయినా సరే ఆయన యొక్క సంచారము ఉన్నప్పటికీ స యోగి, అతడు ఎవడు? యోగి అనమాట. అతడు ఎవరు? యోగి. మై వర్తతే, నా ఎందే అతడు ఉంటాడు. అతడు ఎవరిందే ఉంటాడు? నా ఎందే ఉంటాడు. ఎందుకు నా ఎందే ఉంటే ఇక్కడ నా ఎందు ఎందుకు అన్నారు? నా ఎందే ఉంటాడు. నా అంటే ఎవరు? పరమాత్మ. అర్థమైందా? నేను అంటే ఎవరు? ఆత్మ. అక్కడ అది అనమాట. నా ఎందే ఉంటాడంటే నేను అంటే ఎవరు? పరమాత్మ. అందుకే అతను నా ఎందే ఉంటాడు. అంటే పరమాత్మ ఎందే ఉంటాడు. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునిచైవ స్వపాకే చ పండిత సమదర్శిన. కొన్ని సంబంధం అన్ని కూడా ఒక 5-6 శ్లోకాలు ఏరి ఇక్కడ అన్వయం చేస్తున్నారు. విద్య అంటే జ్ఞానవంతుడు, వినయము విధేయత ఉన్నవాడు, ఈ రెండింటినీ సంపాదించుకున్నవాడు. విద్యనే సంపాదించుకోవాలి, వినయాన్ని సంపాదించుకోవాలి. ఏమంటారు? విద్య ఉన్న తర్వాత వినయం లేదనుకోండి, దాన్ని ఏమంటారు? అహంకారం అంటారు. అర్థమైందా? విద్య లేక వినయం ఉంటే, వినయం లేకపోతే అహంకారం ఉంటారు. అందుకే విద్య దదాతి వినయం. అర్థమైందా? విద్య ఏమిస్తుందంటే వినయాన్ని ఇస్తారు. మనకి ఏమిస్తారు చెప్పండి? వినయాన్ని ఇస్తారు. వినయం అంటే విశేషణ నయం. నయం విశేషణ నయం వినయం. నయం అంటే ఏమిటి? ఒక నమ్రతాభావం. అర్థమైంది కదా? ఏమంటారు? ఒక నమ్రతాభావం.
మరి కొంతమంది నక్క వినయాలు చూపెడుతుంటారు, అర్థమైంది కదా. ఏం చూపెడతారు? నక్క వినయం అంటారు. అతి వినయం దోత్త లక్షణం. ఇది కొమ్మ ముంచుతుంది ఎప్పుడైనా, అర్థమైంది. అదే అతి వినయం దోత్త లక్షణం అన్నారు. ఇది మాత్రం ఏం చేస్తుంది? ఇది ఎప్పుడైనా మనకి కొంపనే ముంచేస్తుంది అనమాట, అర్థమైంది కదా. అందుకని అతి వినయం వద్దు. ఏమంటారు? అతి వినయం చేసినాడు ఆషాది బోధి శిష్యుడు. ఏం చేసినాడు? అతి వినయం అంటే ఏమిటి? ఆ ధూళి కూడా ఇది మనకెప్పుడు పరాయసత్తు, ఈ ధూళి కూడా మనకు ఉండకూడదు అనుకున్నాడు దొంపాదేగా. గురువు గారు చూసి ఊరెవరే నభూతో నా భవిష్యత్. ఈ సృష్టిలో ఇటువంటి వాడు మరి పుట్టడు, ఇంక మీద పుట్టబోడు అనుకున్నాడు. ఏమంటాడు? ఈ ధూళితో దుకాణం కూడా పడిపోయాడు వాడు, అర్థమైంది. అందుకని అతి వినయం దొత్త లక్షణం. అందుకు చెప్తున్నాడు ఇక్కడ ఏమి వినయం, విద్యా వినయం. విద్య ఉంటే వినయం ఉండాలి. ఎప్పుడు జ్ఞానం వచ్చిందో పెద్దవారు వచ్చారు, కుర్చీ మీద కూర్చుంటారు. ఎప్పుడైతే ఆ మహాత్మ పెద్దవాళ్ళు వచ్చినప్పుడు ఏం చేయాలి? కుర్చీ మీద నుంచి ఒత్తు ప్రాణాలు అవ్వాలి. వాళ్ళ ప్రాణాలు పైకి లేవాలి. ఆ ప్రకారంగా కొంతమంది పెద్దవాళ్ళు వస్తారు, ఇస్తారు. ఇచ్చినప్పుడు అక్కడ కుర్చీ మీద కూర్చుంటారు. ఆ కుర్చీనే అందుకుంటారు. ఈయన నిలబడతాడు, అవి కూర్చో అందుకుంటారు. వెంటనే ఆయన ఏమిటి అని విద్యావంతులు అయినప్పటికీ ఏమిటి అది అన్నమాట లక్షణం. అందుకని జ్ఞానం కలిగిన వాడికే ఎప్పుడైనా నమ్రత వస్తుంది. జ్ఞానం బాగా పండిన వారికే నమ్రత. పండిన పండులే ఎప్పుడైనా వాళ్ళు ఉంటాయి. నమ్రతాభావం అన్నమాట దాని వినయం. నమ్రతాభావం. పండిన పండు ఎప్పుడు కూడా వాళ్ళే ఉంటాయి. పండిన పండు పైకి వెళ్తారా? పండిన పండు ఎప్పుడు వాళ్ళే ఉంటారు. అలాగే సంపూర్ణమైన జ్ఞానం వచ్చింది అనుకోండి, వాడు ఎప్పుడు వినయంగా ఉంటాడు. అందుకని విద్యా వినయ సంపన్నే. విద్యని వినయాన్ని సంపన్నే అంటే ఏమిటి? సంపాదించిన కలిగి ఉన్నట్టు వాని యందు, బ్రాహ్మణుని యందు, ఆవునందు, ఏడుగునందు, సుని కుక్క యందు, స్వపాకైచ కుక్కను వండుకొని తిను చండాలుని యందు సమదర్శన. ఎందుకు సమదర్శనం అంటే మొదటి చెప్పారు కదా, ఏకో దేవ సర్వభూతేషు స్థిత. ఒకే దేవుడు సమస్త భూతములలో ఉన్నాడు కాబట్టి జ్ఞానవంతుడు అందరినీ చూసుకుంటుంటాడు. పెద్ద పెద్ద వాళ్ళు అంటే అంత మహత్వం వాళ్ళు కాదు, అంత భావం ఉంది కాబట్టి వాళ్ళకి ఏం చెయ్యవు. మనకేమిటంటే సందేహం కాబట్టి అన్నీ మనకు కలుస్తూనే ఉంటుంటాయి, అర్థమైంది కదా. సందేహం కాబట్టి అన్నీ కలుస్తూనే ఉంటుంటాయి. ఇప్పుడు ఒక కుష్టి వ్యాధి ఉన్నాడు అనుకోండి, వాడిని మనం తాకాలంటే ఎంత భయం మనకి. మరి వాళ్ళందరూ పెద్ద పెద్ద వాళ్ళు, ఇప్పుడు సాయిబాబా గారు అనగా ఇంకా అలాగా కొంతమంది అనగా వాళ్ళు ఏం చేశారు? వాళ్ళ ఇంట్లోనే వెళ్ళి ఆ రోజు అక్కడే తిని అక్కడే. అలాగే కొంతమంది జ్ఞానులు కూడా అందరూ నన్ను ఇలాగ అనుకుంటున్నారు, ఎవరు రావండి, వాళ్ళు నేనే వస్తానన్నారు. ఈ జ్ఞానాల కథలు ఎంతమంది, కొన్ని వేల మంది ఉన్నారు. ఈయన వెళ్ళి అక్కడ కూర్చున్నారు. అలా వీళ్ళందరూ ఈయన ఉన్నాడు కాబట్టి వెళ్ళిపోతే ఈయన ఏమనుకుంటారు, ఈ స్వామీజీ అనుకోని దగ్గరికి వెళ్ళాలని భయం అయిపోయి దూరం నుంచి అయినా కూర్చున్నారు. అర్థమైంది కదా. అందుకని వాళ్ళకి ఇదంతా ఏమి ఉండదు, ఆ భావంలో ఉండిపోతారు. ఆ భావంలో ఉన్నవాడికి ఏం చేయదు. మత్తు ఎక్కబెట్టిన తర్వాత శరీరం కోసం ఏమైనా తెలుస్తుందా? అది అనమాట, అర్థమైందా. మత్తు ఎక్కబెట్టిన తర్వాత శరీరం కోసం ఏమీ తెలియదు. ఆ విధంగా ఈయన యొక్క భావంలో ఉన్న తర్వాత ఈయనకి ఏ స్పర్శ కూడా ఈయనకి అంటదు. అది అనమాట. మనం చూసినప్పుడు భావం అవుతుంది. పట్టుకుంటే ఏమవుతున్నావు? భావమే. అయినా సరే పట్టుకోకపోతే కన్నా దగ్గర సంబంధం వాడి మీద కూడా పట్టుకోలేదంటే అర్థం ఏమిట్రా? ఇంక వీడికి ఎంత అంటుముట్టుందిరా అంటారని చెయ్యి వేస్తాడే కానీ అటు నుంచి 60 సార్లు చెయ్యి కనుక్కుందే ఉంటుంటాడు, అర్థమైందా. అందుకని ఈ ప్రకారంగా సరే ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు కొన్ని అనారోగ్యాలు కూడా అవి కొన్ని అనుకోకుండా ఉంటాయి కాబట్టి వాటికి దూరం కూడా మంచిదే, దానికి కాదని లేదు. కానీ ఇక్కడ భావం అనేది ఉండాలన్నమాట. భావం ఎలా ఉండాలి? ఆలోచన ఉండాలి. అది చెప్తున్నారు. ఎందుకంటే సమదర్శిన అనేటువంటి వాడు ఎప్పుడు చూడగలడంటే ఏకత్వము ఒక్కటే అనేటువంటి వాడే చూడగలడు, లేనివాడు చూడలేదు. అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయ స్థిత అహమాదించ మధ్యంచ భూతానామంతైవచ. హే గుడాకేశ. గుడాకం అంటే ఏమిటి? నిద్ర అని.
వాటిని జయించిన వాడే గుడాకి ఈశ్వరుడని. ఓ అర్జున అంటే అజ్ఞానమైన నిద్రను కూడా జయించడం ఒక అర్థము, సామాన్యమైన నిద్రను కూడా జయించడం అని ఒక అర్థం. హే గుడాకేశ అహం ఆత్మా, అహం ఏమి సర్వభూతాశయ స్థిత, నేను సమస్త భూతముల ఎందును ఏమి ఉన్నవాడును. అయితే నాకేమిటి తెలుసా, అహం ఆదిశ్చ మధ్యంచ భూతానామంత ఏవచ, నేను ఆది అంతము మధ్య వ్యాపించినటువంటి స్వరూపును నేను, మళ్ళీ ఆది మధ్యాంతర ఇతరులు కూడా నాకు లేవు అని చెబుతున్నాడు. ఈ ప్రకారముగా యథాభూత పృథగ్భావమేకస్తమనుపశ్యతి తథైవ చ విస్తారం బ్రహ్మ సంపద్యతే తథా. ఏమి విస్తారమైనటువంటిది, విశేషమైనటువంటిది ఆ బ్రహ్మస్వరూపాన్ని ఎవరు పొందుతున్నారు అంటే చెప్తున్నారు, యథాభూత పృథగ్భావం ఏకస్తమనుపశ్యతి. భూత పృథగ్భావం, భూతములంటే జీవులు. ఈ జీవులు పృథగ్భావం వేరువేరుగా ఉన్నప్పటికీ, జీవులన్నీ కూడా వేరువేరుగా ఉన్నప్పటికీ యథా భూత పృథగ్భావం ఏకస్తం అనుపశ్యతి, పృథగ్భావంగా ఉన్నప్పటికీ స్థః అందులో ఉన్నవాడు ఏకహ అన్నటువంటిది ఏమి భావంతో ఎవడైతే అనుపస్థితి చూస్తున్నాడో తత ఏవచ విస్తారం బ్రహ్మ సంపద్యతే తదా యదా. చూసారా, ఎప్పుడు ఈ స్థితి మనకు, ఎప్పుడు మనకి బ్రహ్మ సంపత్తి కలుగుతుంది అడుగుతారు వేణు కదా. ఎప్పుడు మనకి బ్రహ్మ యదా అంటే ఎస్మిన్ సమయే, ఏ సమయంలో తెలుస్తుంది కదా. ఇక్కడ ఏమిటంటే బాల్యము, యౌవనము, కౌమారము, వార్ధక్యం ఇవి కాదు ఇవ్వలే, ఏమి యదా అన్నారు. బాల్యకాలంలో కలుగుతుంది జ్ఞానం, యౌవన కాలంలో కలుగుతుంది అంటే ఎప్పుడెప్పుడని ఏమి లేదు. యదా యదా అంటే ఎస్మిన్ సమయం, ఏ సమయమో అంటే ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. యదా భూత పృథగ్భావం ఏకస్థమని పశ్యతే, భిన్న భిన్నముగా ఉన్నటువంటి ఈ శరీరాల్లో ఏ జీవులైతే ఉన్నాయో ఇదంతటినీ ఒకే ఒక్కటిగా ఎప్పుడైతే భావించుకుంటున్నామో, ఏం చెప్పారు మనకి, సూత్రే మణిగణ ఇవ. ఏమి సూత్రము ఎందు మనుగణము, మనుల యొక్క సమూహము ఈ విధంగా ఉంటే, మనులు వేరువేరుగా ఉన్న సూత్రము మాత్రము ఏకమే. మనులు ఉండొచ్చు. ఇప్పుడు మనం మాల కొడుతూ ఉన్నాం, ఆ మాలలో ఏమండి ఒక పక్క తిరుగు పెడతాం, ఒక పక్క తిరుగు పెడతాం, ఒక నడుపు పెడతాం, అంత అందంగా కొడుతూ ఉంటాం. ఇందులో పుష్పాలన్నీ వేరైనా, పుష్పాలన్నీ వేరైనా సూత్రము ఒక్కటే. ఆ ప్రకారముగా అర్థమైంది కదా. ఈ జీవులన్నీ వేరైనా, జీవులు వేరైనా ఆ పుష్పాలలో ఉన్నటువంటి దారం ఎలాగైతే అనుసృతం అన్నిట్లో ఉంటూ ఉందో, అలాగే ఈ పరమాత్మ అన్నిట్లోనూ ఉన్నాడు అన్నటువంటి ఏమి భావం అదేనమాట. అది ఎవరైతే ఏ సమయంలో ఆ భావం కలుగుతుందో తెలుస్తుంది అందరికీ. ఏ సమయంలో అది ఉదయం కలగనివ్వండి, మధ్యాహ్నం కలగనివ్వండి, సాయంకాలం కలగనివ్వండి, చీకటిని కలగనివ్వండి, అది బాల్యము కానివ్వండి, యౌవనము కానివ్వండి, వార్ధక్యం కానివ్వండి, ముసలితనము కానివ్వండి. అర్థమైందా? ఏ సమయం ఆ సమయం బ్రహ్మ సంపద్యతే తదా, ఆ బ్రహ్మాత్మ విజ్ఞానాన్ని చక్కగా పొందుతున్నారు. తెలిసింది అందరికీ? ఆ బ్రహ్మాత్మ జ్ఞానాన్ని పొందుతున్నారు. ఎప్పుడండి కలుగుతాయి? ఎప్పుడు కలుగుతాయి? ఆ యొక్క చికోర పక్షి అదే ఆహారం తీసుకుంటే తెలుసా? చికోర పక్షి పూర్ణిమ నాడు రాత్రి చంద్రుని నుండి అమృతధారలు వస్తుంటాయి. అది ఆ అమృతధారే ఆహారం తీసుకుంటాయి. మళ్ళీ మరి తీసుకోండి. ఆ అమృతధార ఎప్పుడు పడుతుంది తెలుసా? ఎవరికైనా తెలుసా? అందుకని అలా చూసుకుని ఉంటుంది చికోర పక్ష. అదే టైం పడుతుంది తెలియదు కదా. రాత్రి అది 8 పడచ్చు, 12 పడచ్చు, 1 గంటకే పడచ్చు. దానిని మీద దృష్టి పెట్టి అలా ఉంచుకుంటారు అనమాట. అది ఎప్పుడైతే అమృతధార మనకి వచ్చిందో తీసేసుకుంటారు. కింద పని అభ్యాసం అంటే తదేక దృష్టి దాని ఎందు ఉంచుతారు. అలాగని ఎక్కడైనా ఒక ప్రవచనం జరిగిందనుకోండి, ఏదైనా వింటున్నాం అనుకోండి, ఏ సెంటెన్స్ ఎప్పుడు ఏ ధార వస్తుందని దాని ఎందే ఉండాలి.
ఆ దార అమృతధార పడే సమయం పక్క చెప్పింది అనుకోండి, ఏమైపోతాయి మళ్ళీ నెల వరకు దానికి అయిందా అంతవరకు ఉండనే ఉండదు. ఒక రాజుగారి కోట ఉందట. ఆ కోటకి ఒక మధ్యలో వెళ్ళాడు ఒకడు. పెద్ద కోట 2 కిలోమీటర్లు ఉంటుంది. సరే ఆయనకేమో కళ్ళు కనపడవు. కోట దూరంలోకి వెళ్ళాలి. ఏమయ్యా కోట మెయిన్ ద్వారా ఎక్కడ ఉన్నాడట. మెయిన్ ద్వారా ఒకటి చూపెట్టాడు. ఇగో ఇది గోడ, ఈ గోడ ఇలాగా వెళ్ళు గోడ అంతా. ఎక్కడ నీకు ఖాళీ వచ్చిందో అది ద్వారం అనుకున్నాడు. సరే వీడు ఎంతవరకు ఖాళీ 1 నిమిషం వస్తుంది అనగా వీడికి దురద పుట్టింది. ఎక్కడ అర్థమైంది. వీడికి ఏమి గొప్ప వీడి గోడ అయిపోయేసరికి మళ్ళీ ఆ ద్వారం ఇలా తిరుగుతున్నారు. మరి అక్కడికి వచ్చేసరికి వాడి దొరద. ఆ ప్రకారంగా అర్థమైందా? మనము ఈ పరమాత్మ తత్వాన్ని పొందడానికి ఎక్కడైతే ఈ సెంటెన్స్ బాగా ఉంటుందో అప్పుడు మనకి ఏదో ఏగలు రావడమో, దోమలు రావడమో, ఇటుకలు ఆలోచన రావడము, వీటి మీద ఆలోచన రావడము అడిపోద్ది. మళ్ళీ అది పోయిందా, మళ్ళీ మామూలే. అర్థమైందా? అందుకని ఈ ప్రకారముగా ఉండాలి. సముద్ర ఉదాహరణ మీకు చెప్పున్నాను. నిజామాబాద్లో మేము ఉండేవాళ్ళం. అక్కడ ఒక అమ్మగారు వచ్చేవారు, అందరూ ఉపన్యాసాలకు వచ్చేవారు. రోజు అక్కడ నీళ్లు 3 రోజులకు వస్తాయి, 2 రోజులకు వస్తాయి. ఇక్కడ మనకు ఒక రోజు తెప్పించి రోజు వస్తున్నాయి, మంచిదే. అలా 3 రోజులకు ఒకసారి వస్తాయి అన్నమాట. సరే పడుతుంటారు, నాకు అందరూ పోసేస్తారు. అయిపోయి ఒక అమ్మగారు ఏం చేసింది, నీళ్లు తక్కువ ఉన్నాయి. ఇక్కడ కూడా ఒక రోజు పెట్టాడు ఒక మనవాడు. ఆ నీళ్లు జరిపోయాయి 2 రోజులు కలగా. అయితే ఆ అమ్మ ఏం చేసింది, అర్ధరాత్రి నిద్రలో ఉందన్నమాట. ఈ నిద్రలో ఉండి వాన పడుతుంది. ఈ తెల్లారి ఎలాగ వస్తాయి నీ మంచినీళ్ళు కావు, మరి ఇచ్చిన తక్కువ వస్తాయి కదా. ఈ డ్రమ్మేమో రాత్రి నిద్రలో పెట్టేసి నీళ్ళు అంతా పడతాయి అనుకోండి. అయిపోయి నేను తెల్లవారి నీళ్లు పడి ఉన్నాయి కదా, ఉన్నాయిలే నిన్నటి నీళ్ళు ఉన్నాయి కదా అనుకుంది. కొంచెం ఇంకా ఆ నీళ్ళు దమ్ము నిన్నందుకు వచ్చి నీళ్ళు కూడా పట్టలే, నిద్రపోయింది బాగా 8 వరకు. పోయిన తర్వాత లేచింది. ఆ డ్రమ్లో నీళ్లు వాడదామని ఆ డ్రమ్ములో 1 నీళ్ళు చొక్కలే. అదే ఆ డ్రమ్ములో ఇదేమి చేసింది, ఈ నిద్రలో డ్రమ్ము తిరిగేసి పెట్టేసి ఏమంటారు, ఈ నిద్రలో ఆ డ్రమ్ము తిరిగేసి పెట్టేసింది. డ్రమ్ముగా పెడితే బాగుంది కదా, నిద్ర మొహం కదా, అర్ధరాత్రి వేళ ఇది తిరిగేసి పెట్టేసింది అనమాట. ఈ తిరిగేసి పెట్టేసరికి లేవు, లేవు. అర్థమైందా? అందుకని అప్పుడు అలాగనే మనం ఏదో ఉపన్యాసం వింటూ ఉన్నాం, అమృతధార నీళ్ళు వస్తున్నాయి, మనం ఎంతకన్నా డ్రమ్ ఇట్ని తిరిగేసినావా? అర్థమైందా? ఈ డ్రమ్ అంటే ఇటు తిరిగేసాం అనుకోండి, ఇది ఇలా పోతూనే ఉంటుంటుంది. ఇలా పోతూనే ఉంటుంది. మళ్ళీ రేపు వర్షం పడదా మళ్ళీ డ్రమ్ పెట్టుకోవాలంటే ఉంటుంది. అర్థమైందా? ఎప్పుడు వర్షం పడితే లేదు, ఆ వర్షం పడేసరికి మనకి ఎన్ని ఆటంకాలు తెలియదు. అర్థమైందా? ఈ రోజే గట్టి చేసుకోవాలి. ఇక రేపు ఇంకెవరు పెంచిన తర్వాత సడన్ గా వచ్చింది అనుకోండి, మేనమామ కొడుకు బారసాల అది ముందు ఇది ముందా. అర్థమైందా? అందుకని ఉన్నదాన్ని వదులుకోకూడదు అనమాట. అర్థమైంది కదా? ఈ ప్రకారముగా ఏంటంటే ఒక ఏకాగ్ర చిత్తం ఉండాలన్నమాట. అది విషయాన్ని వినాలి. అర్థం కాలేదు కదా అది అనుకోకూడదు. మళ్ళీ వాళ్ళతో మాట్లాడేసుకుంటారు కొంతమంది. ఎందుకు ఇది అర్థం కాక వాళ్ళకి అర్థమైన కూడా అర్థం కాకుండా చేస్తారు అనమాట. అర్థమైంది? ఇది అర్థం కాకుండా అయిపోయింది. అందుకని అందుకేం చేయాలంటే ఆ చిత్తము ఏకాగ్రంగా ఉండాలి అని చెప్తున్నారు. అందుకని చెప్తున్నారు మనకి ఇప్పుడు బ్రహ్మ సంపద్దిత ఏ సమయములో మనకి ఈ ఒక్క ఏకత్వం అన్నటువంటిది ప్రతిపాదన మనస్సుకు పడుతూ ఉందో ఆ సమయంలో మనం ఎవరిని పొందినట్టు, బ్రహ్మని సాక్షాత్కరణ చేసుకున్నట్టు. అది ఇక ఈ పరమాత్మ ఏ విధంగా ప్రకాశమానమై ఉన్నారు అంటే, యథా ప్రకాశ యత్యేక కృత్స్నం లోకమిమం రవి క్షేత్రం క్షేత్రే తథా కృత్స్నం ప్రకాశయతి భారత. అర్జున, యథా ఏ ప్రకారముగా, అర్థమైంది కదా, ఇమం లోకం రవి ప్రకాశయతి. ఏమి ఈ లోకమే కాదు, కృత్స్నం అన్నారు మెల్లిక. కృత్స్నం అంటే సమస్తం, కృత్స్నం అంటే సమస్తం. ఏమి ఈ సమస్త లోకాలను కూడా యథా ఏకః రవి, ఒకే సూర్యుడు
అంతటినీ వెలిగిస్తూ ఉన్నాడు. ఆ ప్రకారముగా క్షేత్రీ క్షేత్రి క్షేత్రమందు నివసించిన వాడిని క్షేత్రి అంటారు. దేహమందు నివసించిన వాడిని దేహి అంటారు. అర్థమైంది కదా? దేహి దీర్ఘం పెడితే దేహి అయింది. దేహి దీర్ఘం పెట్టకపోతే ఇమ్ము అని అర్థం. అర్థమైంది కదా? దేహి అని దీర్ఘం పెడితే జీవుడు అనమాట. దీర్ఘం తీసిస్తే ఇమ్ము. భిక్షాం దేహి. అర్థమైంది కదా? భవతి స్త్రీలింగం కాబట్టి భిక్షాం దేహి, భిక్షమును ఇమ్ము అనమాట. స్త్రియం దేహి, హ్రియం దేహి ఉంది కదా అందులో మన స్తోత్రంలో. కాబట్టి దేహి అంటే ఏమిటి? ఇమ్ము అని ప్రార్థించడం. దేహి అంటే జీవుడు అనమాట. కాబట్టి క్షేత్రి అన్న జీవుడే. క్షేత్రి తథా కృత్స్నం క్షేత్రం. ఏమి క్షేత్రి అంటే క్షేత్రం, క్షేత్రి తథా కృత్స్నం కదా. తథా యథా సూర్యుడు ప్రకాశమానమై ఉంటాడు ఒకే సూర్యుడు. తథా ఆ ప్రకారముగా కృత్స్నం క్షేత్రం అంటే ఈ సమస్త క్షేత్రములను క్షేత్రి ప్రకాశేతి. ఆ జీవుడు సమస్త దేహములను ప్రకాశింపచేస్తాడు అని చెప్తున్నాడు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజాం అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచాం. అర్జున, లోకంలో ధర్మాలు అనేక ఉంటాయి. శీతాకాలం ఒక ధర్మం, వేసవికాలం ఒక ధర్మం. ఎప్పుడూ నేను ఉలిని దుప్పటే కప్పుకుంటాను ధర్మం పాటించాను అనుకోండి, ఏమవుతుందా? ఎండాకాలం మొత్తం పోయిందా అయిపోతాడు. కాబట్టి అదొక ధర్మం, ఇదొక ధర్మం. అది అనమాట. కొంతమందికి ఉప్పు తక్కువ తినేదే ధర్మం, కొంతమందికి ఉప్పు ఎక్కువ తినేదే ధర్మం. అర్థమైంది కదా? కొంతమందికి చల్లగా తాగేది ధర్మం, కొంతమందికి వేడిగా తాగేది ధర్మం. అనేక రకరకాలు ఉంటాయి. ఇవేంటి? వ్యవహారిక ధర్మాలు. అర్థమైందా? ఇవన్నీ ఏమిటి? వ్యవహారం. మరి ఆ వ్యవహారికంలోనూ కూడా ఆశ్రమ ధర్మాలు కొన్ని ఉంటాయి. ఏ ఆశ్రమంలో ఉన్నప్పుడు ఏ ధర్మాలు ఆచరించాలి. గృహస్థాశ్రమంలో పంచయజ్ఞాలు, అలాగనే మనకి బ్రహ్మచర్యంలో సంధ్యావందన, గురుసేవాదులు, వానప్రస్థంలో ఏదో ఒక దేవుణ్ణి ఆశ్రయించుకుంటూ భారం తగ్గించుకుంటూ ఉండడం, సన్యాసంలో శ్రవణం చేయడం, ఆత్మతత్వ సాక్షాత్కారాన్ని పొందడం, ఇవన్నీ కూడా ధర్మాలే అన్నమాట. ఇవి ధర్మాలే. అలాగనే శరీర ధర్మం ఉంది మనకి. ఈ శరీరం అన్నటువంటిది దీనికి షడ్వికారాలన్నమాట. ఈ ప్రకారం కన్నా అలాగనే మనకు అవస్థాత్రయం ఒకటి ఉంది, పంచకోశాలు ఉన్నాయి, పంచభూతాలు ఉన్నాయి. ఇవన్నీ ఏమిటి? ధర్మాలు. అనేది కదా. అయితే మరి ఇక్కడ మనకి సర్వధర్మాన్ని అన్నారు. ఇక్కడ ధర్మ శబ్దానికి ఏమిటి? కర్మ. ధర్మ విద్యకులతో కర్మ అంతే. ఇవన్నీ కర్మే కదా. ఇవన్నీ క్రితి ఇది కర్మ. ఇది చేయబడుతున్నది అని పేరు ఏం పేరు? కర్మ అనమాట. ఆ కర్మని ఏమన్నారు? ధర్మ అని చెప్పినారు, ధర్మము అన్నారు. ధర్మం అంటే ఇది కర్మ, ఏదో ఒక కర్మ. అందుకని ఏదో ఒక కర్మ అంటే మళ్ళీ వేద నిషేధ కర్మ అధర్మ అవుతుంది, వేద విహిత కర్మ ధర్మం అవుతుంది. అది మళ్ళీ ఏదో ఒకటి అన్నారు, అది పట్టుకున్నారు. మరి ఇదంతా వదిలేసి ఏదో ఒకటి అన్నారు, అది పట్టుకున్నారు అనుకో, మళ్ళీ ఇంకా బాండం పాలలో మధ్య సొక్కేసినట్టు అయిపోద్ది అనమాట. అందుకని వేద నిషిద్ధమైనటువంటిది అధర్మం, వేద విహితమైనటువంటిది ధర్మం. వేద విహితం ఆచరిస్తే ఆ ధర్మం ఏం చేస్తుంది? మానవ జన్మనిస్తుంది, రక్షిస్తుంది మనకి. వేద నిషిద్ధం ఆచరిస్తే అది మనకి భక్షిస్తుంది. అర్థమైంది కదా? భక్షించడం అంటే ఏమిటి? మానవ జన్మ వస్తుందో రాదో తెలియదు, వచ్చినా రోజుల్లో చేసినా భోజనానికే చాలకుంటుంది. ఇవన్నీ అన్నమాట దాంట్లో ఉన్నటువంటి గుడిదిగులన్నీ. అందుకని అర్జున, సరే నువ్వు ఒక్కొక్కసారి ఏది ఆచరించాలే ఉంటుంది నీ ధర్మం. ఎందుకంటే ఒక్కొక్క సమయానికి ఒక ధర్మం ఉంటుంది. ఒక్కసారి కొంతమంది ఒక ధర్మం చెబుతారు, ఆ ధర్మము మంచిదే కాదని లేదు. ఒక భజన చేయండి, ఓ సంకీర్తన చేయండి, దీనివల్ల మీరు తెలుస్తారని చెప్తారు. అది అదొక ధర్మం, అంటే అదొక కర్మ. అదే భజన ఒక కర్మ అనమాట. మరి అప్పటికి అది వాళ్ళ యొక్క బుద్ధిలో ఈ విధమైన భావన ఉంటే
అభివృద్ధికి వస్తారు కాబట్టి వారు అదే ఆచరిస్తారు. మరి కొంతకాలం పోయిందనుకోండి, పోయిన తర్వాత ఈ భజనలు ఎందుకయ్యా, దీనివల్ల ఎందుకు, పూజలు చేయండి అంటే ఇదే మీకు ఇప్పుడు ధర్మం అంటారు. వారు పూజ పెట్టుకుంటారు. మరి కొంతకాలం పోయిన తర్వాత హోమాలు అంటారు, హోమం పెట్టుకోమంటారు. ఇక కొంతకాలం పోయిన తర్వాత ఈ జపమే ధర్మం అంటారు. ఇంకా ఆ విధంగా ధ్యానమే ధర్మం అంటారు, యోగమే ధర్మం అంటారు. ఈ విధంగా అనేక రకరకాలు ఉంటుంటాయి. అయింది కదా. అందుకనే అర్జున ఒక విషయం విను, సర్వధర్మాన్ పరిత్యజ్య, ఈ సమస్త కర్మలని చక్కగా ఈ యొక్క విషయాలని. అయితే నువ్వు పరిచయించి ఏమిటి తెలుసా, హాయిగా నిద్రపోవడం కాదు, కూర్చొని ముచ్చట్లు వేసుకోవడం కాదు. నేను అన్ని వదిలేస్తాను. కొంతమంది ఇక 24 గంటలు ముచ్చట్లతోనే ఉంటారు. ఎలా చదువుతున్నావా? అన్ని వదలండి. దేనికోసం చదువుతున్నావు? అన్ని వదలడం, ఏది ఉంటే మన శరీరం నడుస్తుందో దాని సంగతితో తేల్చుకోవడానికి అన్ని వదులుతున్నారు. అయింది కదా. బయట పని చేసేదానికి అన్ని వదలక్కర్లే ఏమంటారు. ఈ లోపల పని చూసేటప్పుడు కొన్ని కర్మ వదలలేదా? ఇప్పుడు ధ్యానం చేస్తున్నాం, ధ్యానం కూడా ఏమున్నది అంటుంటే అప్పుడే రాస్తూ ఉంటుండే ధ్యానం చేస్తుంటే ఎలా ఉంటారు. కొంతమంది అన్ని పనులు అప్పుడే అయిపోతున్నారు, రాస్తూ ఉంటుంటున్నారు, ధ్యానం అయిపోతుంటున్నారు. ఏమంటుంది, నాకు ధ్యానం అయిపోయింది, రాత అయిపోయింది అంటారు. ధ్యానం అయిపోయింది, పారాయణ అయిపోయింది. ఏమైపోయింది? పారాయణ కావాలి, కళ్ళు మూసుకోరు, అది అవదు ఇది అవదు, వచ్చేది కూడా అది అయిందే. పారాయణ అలా పుస్తకాలు చూసుకుంటుంటారు. ఏమంటే ధ్యాన పారాయణ అయిపోయింది అంటారు. ఏదో పారాయణ కానీ మొత్తం మీద మామూలు కదా, కోటి కంటే మెల్లమేడన్నట్టు ఏదో అవుతామని. కాబట్టి ఈ ప్రకారముగా ఈ ధర్మాలన్నీ ఏమి ఉన్నాయి అందుకు చెప్తున్నారు. సర్వధర్మాన్ పరిత్యజ్య, ఈ సమస్త ధర్మాలని కూడా చక్కగా పరిత్యజ్య విడిచిపెట్టి మామేకం శరణం వ్రజ, మాం ఏకం, నన్ను ఒక్కడిని శరణ పొందు. ఎందుకు ఒక్కడిని శరణ పొంద అంటావా? నీ ఒక్కడివి గొప్పవాడవా, ఇంకోళ్ళు లేదమని నీకు ఆ భావం రానివ్వకు. నన్ను పొందమంటే నిన్నే పొందారా, ఇంకా వాళ్ళు లేదని కొంతమంది సందేహం వస్తాం అనుకో. నన్నంటే ఎవరు? పరమాత్మ. నన్నంటే ఎవరు? పరమాత్మ. నేను అంటే పరమాత్మ, నన్ను అంటే పరమాత్మను, నేను విజయకొల్టు పరమాత్మ చెప్పుకుంటున్నాను కదా. మరి ఈ ప్రకరణ ఏమిటి? ఏకో దేవ సర్వభూతేషు స్థిత, ఒకే దేవుడు సమస్తంలో ఉన్నాడు కాబట్టి నన్ను అంటే ఎవడు? అతనిని అన్నమాట. శ్రీకృష్ణుడు నన్ను శరణ పొందు అంటాడు. నన్ను శరణ పొందు అంటే ఏమిటి అక్కడ? సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ, నన్నొక్కడనే శరణ పొందన్నాడు. నన్నొక్కడంటే ఎవరు? పరమాత్మ ఒక్కడు అన్నమాట. ఏమైంది కదా. నన్నొక్కడంటే పరమాత్మ ఒక్కడే. కాబట్టి ఈ విధంగా ఆయన్ని మనం శరణ పొందాలి. అహం త్వా సర్వ పాపేభ్య మోక్షయిష్యామి మా శుచ. అయింది కదా. మా శుచ అంటే దుఃఖింపకము. మా శుచ అంటే దుఃఖింపకము, దిగులు పడకము, ఏడవకము, ఇది అనమాట ఆయన చెప్తున్నాడు అనమాట. కాబట్టి ఇంకా మా శుచ అంటే ఏమిటి నీకు? మోక్షయిష్యామి. మా శుచ అంటే అంతే, దుఃఖింపకము, దిగులు పడకము, చింత పడకము అని ఇవన్నీ అనమాట. కాబట్టి ఇక్కడ చెప్తున్నారు అహం త్వా సర్వపాపేభ్య, సర్వపాపేభ్య అన్నారు. పాపములు అనంతములు ఉంటాయి. వాచికం, కాయకం, శారీరకం, మానసికం ఇవన్నీ ఉంటాయి. ఇక ఆ విధంగానే మనం నడుస్తూ ఉంటుంటాం. నడిచేటప్పుడు కొన్ని క్షేమలు చచ్చిపోతూనే ఉంటాయి. మోటార్ సైకిల్ పోతూనే ఉంటుంటాం. పోయి ప్రతి క్షేమను చూసుకుని వెళ్ళాలంటే ఎవరు వెళ్ళగలరు? అది మీకు ఈ ట్రాఫిక్లో క్షేమం ఉందా లేదని చూసుకుంటే మన పని క్షేమం అయిపోతుంది, మొత్తం పోయిందా. సందు జరిగితే అంటారు కదా, చిందో గోడ దాడితే అదే సందు చిన్నప్పుడేంటి తమాషాగా అంటుంటారులే. కాబట్టి ఎక్కడ ఖాళీగా ఉంటే అక్కడ పోదు. అందుకని మనకి ఏమి నేను ఎవరికి ఏమలేదు అనుకుంటాం మనం. ఏదైనా సరే ప్రతి చేసేదానికి ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంటాయా. కాబట్టి మనం వస్తూ ఉంటుంటాయి. తెల్లవారి పని రథం తోలుకొని పోతూ ఉంటాడు. ఆ రథంకి ఎన్ని ఉంటాయా? ఆ రథం కింద నిలబడిపోతే ఎవరు చూస్తుంటుంటాడు. అందుకని నేను ఎవరికి ఏమీ చేయలేదు అనుకున్నా ఏదో ఒకటి లోపము ఉంటూనే ఉంటుంటాది. ఇప్పుడు తెల్లవారు లేచారు, వాకలు తుడవాలి,
వాకలు తుడిచేది పని మనిషి కాబట్టి అర్థమైంది కదా. నాకు ఆ పాపమే లేదనుకోండి కొంతమంది, అందుకే వాకలు తుడిచి ఇచ్చేస్తే పోయింది అనుకోండి. అర్థమైందా? ఏమంటారా? మరి ఆ వాకలు తుడిచేటప్పుడు మన వస్తువే పడిపోయింది, రాత్రి మర్చిపోయినాం. ఒక తులం గొలుసు అనుకున్నాం, ఆ తుడిచేటప్పుడు గొలుసు పెరిగింది. ఆ గొలుసు ఆవిడ తీసుకుంటే మనకే గొలుసు, మనకి పాపం వాళ్ళకి. అర్థమైందా? అందుకని ఇవన్నీ సమస్యలే, ఇవన్నీ సమస్యల్లాగే ఉంటాయి. స్వామీజీ వారు వెళ్ళిపోతున్నారు కారులో, కింద ఏదో జీవి పడిపోయి పెద్ద జగద్గురు ఆయన కింద జీవి పాలించిపోయి. ఇప్పుడు అదే డ్రైవర్దే పాపం, డ్రైవర్దే పాపం. ఎప్పుడు డ్రైవర్దే పాపం అంటే ఆ స్వామివారి దగ్గరగానే ఆయనకు ఒక బంగారు కిరీటం కొద్దిగానే పెట్టారు, ₹1,00,000 దక్షిణ ఇచ్చారు. ఆ ₹1,00,000 బంగారు కిరీటం డ్రైవర్కి ఇచ్చేస్తే ఆ పాపం డ్రైవర్దే. డబ్బులు కిరీటాలు మనమని పడిపోయాడు పాపం ఆయనదే. పాపం ఆయనే ఏదో జీతానికి ఉన్నాడు, అందుకని అర్థమైంది కదా ఆయనకే సంబంధం లేదు. వీనికే సంబంధం, లాభ నష్టాలు ఆయనకే సంబంధం లేదు. ఈయన 10 కోట్లు వచ్చినా ఆయనకి ఇచ్చింది 5,000. అర్థమైందా? ఏమీ రాకపోయినా జీతం 5,000. బాగా ఉంటే ఒకసారి కొబ్బరి పండు తాగురా అంటారు అంతే, అందుకే ఇచ్చేది పుచ్చుకుంటూ ఉండదు. కాబట్టి చూస్తుంది అందరికీ. అందుకని ఈ విధంగా ప్రతి వారికి ఏదో ఒకటి అంటుకునే ఉంటుంటారు. లేదా పాలు ఇస్తూ ఉన్నది, దూడను వదులుతాడు. ఇక దూడ చెప్తే కానీ పాలు రావు, చెప్పేది వెనక్కి అవుతుంది. దీని చూసి దాని మీదే ఉంటుంటారు. ఇంకేం చేస్తాం, లోకం మరి ఏం చెప్పి కుదరదు కదా. ఆ దూడని ఆ పాపం చుట్టుకునే ఉంటుండదు దేనికి ఏదైనా. అర్థమైంది కదా. అందుకనే పూర్వం వంట అవగానే ఇవన్నీ కూడా ఆ అగ్నిదేవుడికి అగ్నికి ఆహుతి కొంత అన్నం వేసేవారు. ఇప్పుడు ఈ స్టవ్లు వచ్చే అగ్ని ఉన్న స్టవ్ ఊడిపోతుంది ఈ అగ్ని వేస్తే. అప్పటికే రిపేర్ బాగా ఉంటే రిపేర్, ఈ మెతుకులు పోయింది అనుకో, నువ్వు మెతుకులు పెట్టి రిపేర్ వచ్చింది అంటారు వారు, రిపేర్ పోయినవారు. దానికి 100-200 దండగా. అర్థమైంది. పూర్వం ఏం చేసేవారు, వెంటనే తీసి అన్నం తీసి ఆ కాకులకి వాటికి గిన్నెతో పెట్టేవారు. అది పద్ధతి అన్నమాట. ఇప్పుడు మనవాళ్ళు పెడితే దీనికి చేదస్తమే పోలే. పూర్వం నుంచి చేదస్తు ఇంకా వదలలే. నేటి యుగం ఏమిటి, ముందు యుగం ఏటి యోగం, యుగం ఏంటి యోగం తీసి పెట్టనే ఉండాలి. ఇవన్నీ అన్ని దేనికంటే ఇవన్నీ ఎప్పటికప్పుడు పాప నివారణ కోసం ఇవి. సరే, ఏ ప్రకారం ఎలా జరిగినా సరే అర్జున, ఒకటి నీవు సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం, ఒక్కనే శరణ పొందు. అయితే నేను ఏం చేస్తాను తెలుసా? ఒక్కరంటే ఎవరు? సర్వభూతాశయ స్థిత, సమస్త భూతములు నీ చైతన్యమైతే ఉందో దానినే శరణ పొందు. దాన్ని శరణ పొందితే నీకేమి లాభం అంటే, అహం త్వా సర్వపాపేభ్యో, నేను నిన్ను సమస్త పాపముల నుండి, నీకు ఏవైతే ఏమి కాయికంగా వాచికంగా మానసికంగా తెలియక ఉంటుంటాయి కదా పాప దోషాలు, ఈ దోషాలు నేను ఏం చేస్తాను, నిన్ను విడుదల చేస్తాను. ఎంతవరకు ఈ దోషం ఉన్నదో అంతవరకు అంతఃకరణములు ఆత్మనాత్మకం పట్టదు. కాబట్టి నీకు ఏ భయం లేదు. మా శుచ అంటే నువ్వు దుఃఖింపకము, అయ్యో అని. ఈయనకి ఎందుకు చెప్తున్నాడు? ఈయనకు ఇల్లిని పని కూడా అంటిస్తుంటుంటాడు. ఎక్కడ చెప్తున్నాడు? గీత ఉన్నాడు కదా, ఈ గీతంలో ఈ పాపం వస్తుంది కానీ ఏడుస్తున్నాడు. ఆయనకు వచ్చింది ఏమిటి? నాకు అహోబత మహత్పాపం కర్తుం వ్యవసృతా వయం యద్రాజ్య సుఖలోభేన హంతుం స్వజనముద్యతా ఇది మామ ప్రతీకార అశస్త్రం శస్త్రపాణయ ధాత్తరాష్ట్రరణీహన్యు తన్మే క్షేమతరం భవేత్. ఏమన్నాడు? అహోబత మహత్పాపం అన్నాడు. ఆహా, ఇంత పాపం నాకు వస్తుందో కదా అని ఆయన కూడా. ఈయన ఎక్కడికి వెళ్ళినా సరే ఈయన మనవడు ఆయన మనవడు, ఈయన దేనికి వెళ్ళాడు ఇది మనవడు అనమాట, ఆయన దేనికి వచ్చి అది మనవడు శ్రీకృష్ణుడు. ఎక్కడికైనా తగిలిస్తూనే ఉత్తిష్ట అంటారా, యుద్ధానికి లెమ్ము అంటుంటాడు ఆయన. ఈయనేమనుకోండి మర్చిపోయినట్టుంది, ఈ వేదాంతం బోధిస్తే ఎలాగా నాకు వైరాగ్యం తెలుసు, ఇక నువ్వు సన్యాసం పో అంటాడేమో అని ఆయన బాధ అయింది. ఎవరు? అర్జునుడు. ఇలాగ మరి వేదాంతం వంట పడుతూ ఉంటుంటే మరి ఇంకేమిటి, చాలా ఇంతవరకు విన్నా ఇంక యుద్ధ మధ్య పొమ్మంటాడేమో అనుకుంటూ అందుకు అంత శ్రద్ధగా వింటున్నాడు ఆయన. అంత శ్రద్ధగా విని ఆయన పట్టేసింది అనమాట. అందుకని అంటున్నాడు సర్వపాపేభ్యో మోక్ష. నీకెందుకు యుద్ధం చేస్తే ధర్మమా అధర్మమా? మళ్ళీ అక్కడ తగ్గించాడు లంకి. సర్వధర్మాలు విడిచిపెట్టమన్నానా? నీకెందుకు ఆ గొడవ? ఆ భీష్మాదులను చంపడం కదా అని ఆలోచిస్తున్నట్టున్నా. అర్థమైంది కదా. ఇది నువ్వు చంపకపోయినా వారు చచ్చేవాళ్ళే. నువ్వు చంపకపోయినా వారు చచ్చేవాళ్ళే. ఇప్పుడు కాబట్టి ఇంకో రోజైనా వారు పోతారు. ఇంతవరకు స్వరూపం చూశారు కదా, అప్పటికైనా నీకు జ్ఞానం ఉండద్దు.
వీళ్ళందరూ ఎక్కడ ఉన్నారు చెప్పు? నాలోనే ఉన్నారు, నాలోనే లయం అవుతున్నారు, నా వాళ్ళనే పుడుతున్నారు. నీ నెత్తి మీద వేసుకుంటున్నావు. ఇప్పుడు నీ నెత్తి మీద ఎందుకు వేసుకోండి చెప్పు? నీ మీద వేసుకుంటేనే నీ కర్మ. అది లేకపోతే అంతా నాకు వదిలి నాకు వదిలేవా నేను చూసుకుంటాను, నువ్వు పట్టుకుంటే నువ్వు మోసుకో. మన మూట బుర్ర మీద మూట ఉంది, ఇతనికి ఇచ్చామనుకోండి మనకి ఎలాగుంటుంది? ఉంటుంది. స్టేషన్కి వెళ్ళి కారులో దించేసరికి అలసిపోతాం. ఎవడు వస్తాడా కూలి వాడని చూస్తూనే ఉంటుంటాం. ఇవాళ రాకపోతే మన తిప్పలు చూడాలి, ప్లాట్ఫారం మీద బెండ్ కావాలి, ఇక మన తిప్పలు చూడాలి. ఇక వస్తాడు ఉరుకు గిరుకు వచ్చి ఏదోలా పట్టిపోతాం, అలిసిపోయి పురుషులు పడిపోయి. ఇక దొరికిరాడా? ఇప్పుడు అందుకనే కొంతమంది ఏం చేస్తారు తెలుసా? కొంతమంది లోభత్వం చేత ఆ కూలోని దించిపోమంటారు. మరి ఆ పెట్లెట్టినట్టు ఉంచుకోవాలి కూలోని. వాడు ఏం చేస్తారు? 15 నిమిషాల ముందు ఈ 1వ ప్లాట్ఫామ్ 10వ ప్లాట్ మార్చాను అంటారు. ఇప్పుడు ఇంకో కోడి ఎదుర్కోవాలి వచ్చింది కాదు, వాడు రాకపోతే పరిగెడుతుండాలి. అంటే ఇది ఎలా ఉంటాయంటే ఈ పనులు మనం వెళ్తున్నాయి బండిలో, మనకు తెలుస్తున్నాయి కర్మ. అర్థమైంది? ఇక అప్పుడు పెట్టేవాడికి 10 రూపాయలు పోయినా పర్లేదు కానీ ఆయన నువ్వు అక్కడ ఏమైంది ఇక ఉరకా బరక కావాల్సింది ఏమిటంటే ఆ వస్తువు లేకపోతే అప్పుడు ఏమనిపిస్తే ఏమొచ్చారు పారిస్తే వెళ్ళిపోతుంది అనిపిస్తుంది. ఇక పోదు ఈ పుస్తకం పట్టుకు అనిపిస్తుంది. మళ్ళీ వెళ్తే అన్ని ఉండదు కదా కర్మ. ఏమంటారు? ఈ ప్రకారముగా ఆ బరువు అన్ని ఇతరులకు ఇస్తే మనకి అంత తేలికుండా చెప్పండి, బ్రహ్మాండం ఉంటుంది. భగవంతుడు నేను మోస్తాను అంటూనే ఉన్నాడు, మనకి ఇవ్వడానికి సేవపడాలి. ఏమో ఆయన ఎక్కడ పట్టిపోతాడు భయం మనకి. అర్థమైందా? మనం ఎవరిని నామం ఆయన, ఇంట్లో వాడిని నామము, ఇదిలో వాడిని నామము, భగవంతుడు నామం. నమ్ముతాము అని మనం విన్నట్టు ఆయన ఊరుకుంటూ అమ్ముతాం. లేకపోతే ఆయన కూడా మనం నమ్మాలి. నమ్మితే ఒమ్ము, నమ్మితే ఏమంటారు? సొమ్ము అంటారు, నమ్మకపోతే దుమ్ము అంటారు. అర్థమైందా? అందుకని నమ్మాలి. అందుకని అర్జున సర్వధర్మాన్ని పరిత్యజించావు, విడిచిపెట్టు. నీకు ఈ సందేహాలు ఉన్నాయి కదా, ఇంకా విడిచిపెడితే నేనేం చేస్తాను తెలుసా? నీకు సమస్త పాపముల నుండి నీకు మోక్షిష్యాను, హామీ ఇచ్చేస్తాను. ఇంక నేను మాటికి అరవను అని చెప్తున్నాను. ఎవరు చోటుకి వెళ్ళిపోయాడు కదా, అక్కడి నుంచి ఇంకా వదిలేస్తాడు అన్నమాట. ఇంకెంతగా ఈయన పట్టుకుంటే ఇంతే ఉంటా, వదిలిస్తే ఆయన ఆయనకు పడతారు, పట్టుకుంటే నేను ఆయనకు పడవలసి వస్తుందని అర్థమైంది కదా. అందుకు చెప్పాను మోక్షిష్యాను చెప్పేశాడు. మా సుచ, నువ్వు దుఃఖించకో, నువ్వు ఏడవకో, నువ్వు కలత చెందకో, ఇక్కడి నుంచి వదిలిపెట్టు అన్నాడు. అందుచేత సారం ఏమిటి ఇక్కడ మనకి? సమస్త భూతములలో ఉన్నటువంటి ఈ చైతన్యం అయితే ఉందో అది సమస్తానికి ఆధారభూతమైనటువంటిది. కాబట్టి ఏకో దేవ కిమేకం దైవతం లోకే అన్నాడు కదా. ఏకం దైవతం లోకం ఏమిటి అన్నాడు? ఏకం సర్వాధారభూతము, సమస్తం ఉన్నటువంటిది ఏది ఉందో అదొక్కటే దైవతం. హరిరేక సదా ధ్యేయ భవద్భిః సత్వ సంస్థితైః ఓమిత్యేవం సదా విప్రాః పఠతః ధ్యాత కేశవం. చెప్తున్నారు ఇక్కడ హరిరేక సదాధ్యేయ. హరి ఎవరు? ఆ పరమాత్మ. హరతీతి హరికి. ప్రతిదానికి ఉత్పత్తి అర్థం మనం తీసుకోవాలి. ఏమంటారు? ఉత్పత్తి అర్థం ఏమిటి? హరతీతి హరికి. సమస్త పాపాన్ని హరతీతి హరికి, హరించిన వాడే హరి. అయితే అతడు ఎవరు? ఏకః హరి అన్నమాట. మీరు శివుడనండి, హరి అనండి, కేశవుడనండి, దేవి అనండి, అంతా ఒక్కటే. హరిరేక సదా ధ్యేయ. ధ్యేయ అంటే ఏమిటి? ధ్యానించడానికి యోగ్యమైన వస్తువు. హరిహి ఏకః అది. కాబట్టి భవద్భిః సత్వ సంస్థితైః. మీరు కూడా భవద్భిః ఎవరు? భీష్మాచార్యుల వారు ఉపదేశిస్తున్నారు కదా ఈ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పాండవులందరినీ కూర్చుని పెట్టి. అందుకే సంబోధిస్తుంది భవద్భిః. భవద్భిః అంటే తామర అన్నమాట. తామర తొమ్మంటే నీవు. అలాగనే భవత్తు ఇప్పుడు మేము తమర అంటాం కదా. తమర అన్నప్పుడు మనకి అదేటి చక్కనైనటువంటి ఒక గౌరవ పదం అన్నమాట. నీవు అనేది ఒకటి, మీరు అనేది ఒకటి, తమరు అనేది ఒకటి అన్నమాట. అందుకే భవద్భిః సత్వ సంస్థితైః. మీరందరూ కూడా ఏమి సత్వ సంస్థితులు అన్నమాట. ఏందా పాండవులందరినీ అంటున్నారు మీరందరూ కూడా సత్వ సంస్థితులు, సత్వగుణ ఉపేతులు.
సత్వగుణముతో కూడి ఉన్నవారు. అయిందా? అందుచేత హరిరేక సదాధ్యేయ, ఆ భగవంతుని చక్కగా ధ్యానించండి. ఓమిత్యేవం సదా విప్రాహ పఠత ధ్యాత కేశవం. ఆ కేశవం ధ్యాత విప్రాహ అంటే బ్రాహ్మణులు ఆ ప్రకారముగా ఓమిత్యేవం సదా ఏం చేస్తారు? మీరందరూ ఏం చేయాలి? ఇప్పుడు వారు ఏదైతే ఉచ్చరిస్తూ చేస్తూ ఉన్నారో లోకపావనము, దాన్ని మీరు ఓమిత్యేవం సదా ఏమన్నారు? ఓమితి సదా, ఎల్లప్పుడూ. ఎందుకయ్యా ఓంకారం అంటే? ఆ ఓంకారం అంటే పరమాత్మకు పేరు. అర్థమైందా? పరమాత్మకి పేరు. పేరు పెడితే కదా పలుకుతారు ఎవరైనా, పలుకుతారు. లేకపోతే పరమాత్మ పేరుని ఎవరు చెప్పారు? శాస్త్రం చెప్పింది. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ ధ్యేయం సర్వ ముముక్షుభి. మనకు చెప్పింది ఉపనిషత్తు, వేదం చెప్పింది. ఏం చెప్పింది? ఓమితి ఏకాక్షరం, అది బ్రహ్మ. ఏకాక్షరం అంటే ఒకే అక్షరం. అక్షరం అంటే ఏమిటి? నాశం కానిది, క్షరం కానిది. క్షరం అంటే నాశం. ఏంటి? నాశం కానిది అక్షరం అన్నమాట. ఆ అక్షర స్వరూపం ఏమిటి? ఓం. అయితే మరి ఏమిటది? బ్రహ్మ. బ్రహ్మకది వాచకం. దానికి కూడా మీరు విన్నారు కదా, పతంజలి ఏం చెప్పండి సూత్రం వింటూనే ఉన్నారు కదా ఎప్పుడు. తస్య వాచక ప్రణవ. తస్య అంటే ఆ పరమాత్మ యొక్క, ఈశ్వరుని యొక్క, వాచక అంటే పేరు, ప్రణవ అని చెప్పినారు కదా. అందుకని ఇక్కడ చెప్తున్న ధర్మరాజు ఓమిత్యేవం సదా, ఈ ప్రకారముగా ధ్యానించుకోండి. ఆశ్చర్యం కలు దేవానాం ఏకత్వం పురుషోత్తమ ధన్యశ్చాసి మహాబాహో లోకే నాణ్యోస్తి కశ్చన. ఆశ్చర్యం కలు దేవానాం ఏకహాత్వం ఆశ్చర్యం కలు. ఒక్కరే అంటే ఆశ్చర్యంగా ఉంటుంది. అందరిలో ఒక్కరంటే ఎవరికైనా ఆశ్చర్యంగానే ఉంటుంది. కానీ ఉదాహరణలు ఎన్నో చెప్పినారు. వాయుర్యథైకో భువనం ప్రవిష్ట. ఎంతమంది వ్యక్తులు వేరైనా అందరికీ వచ్చిన వాయువు ఒక్కటే. అగ్నిర్యథైకో భువనం ప్రవిష్ట. ఎంతమంది ఎన్ని వేరైన మనుషులు, అందరిలో ఉన్నటువంటి అగ్ని వేడి ఉంది కదా, ఆ వేడి ఒక్కటే. పైన అగ్ని కూడా ఒక్కటే. ఇప్పుడే చెప్పుకున్నాం, సూర్య యథ సర్వలోకేషు ప్రకాశత. సమస్త లోకములందు సూర్యుడు ఒక్కడే అని. ఈ ప్రకారం ఆకాశం అనేది ఎక్కడైనా ఒక్కటే. ఆ ఉదాహరణలు బట్టి మనం ఇప్పుడు గోవులు వేరైనా క్షీరము ఒకే రంగు అన్నమాట. ఆ ప్రకారముగా జీవులు వేరైనా పరమాత్మ ఒక్కడే, అది చెప్తున్నారు. అందుకోసం ఈ ప్రకారముగా చెప్తున్నారు అన్నమాట. సృష్టి స్థితి అంతఃకరణీం బ్రహ్మ విష్ణు శివాత్మికాం న సంజ్ఞాం యాతి భగవానేకైవ జనార్దన. కాబట్టి బ్రహ్మ విష్ణు శివాత్మికాం ఇలా సంఖ్య మన దేశ సమానమైన వ్యాకరణ సూత్రం నుండి సృష్టి స్థితి అంతఃకరణీం. సృష్టి స్థితి లయం. సృష్టి ఎవరిది? బ్రహ్మది. స్థితి ఎవరిది? విష్ణుది. లయ ఎవరిది? ఈశ్వరుడిది. కాబట్టి ఈ ప్రకారముగా యాతి స సంజ్ఞాం యాతి, సంజ్ఞాం యాతి భగవాన్ ఏకః, ఒక్కడే. కానీ అతని ఏ పని చేసినప్పుడు ఆ పని. ఇంట్లో తండ్రి ఉన్నాడు, మనం ఏమంటున్నాం? నాన్న అంటున్నాం. ఆయన తండ్రికి నాన్న, మన కొడుకు. అర్థమైందా? మనమేమో తండ్రికి తండ్రి అంటాం, ఆయన తండ్రికి కూడా ఈ తండ్రి కొడుకయ్యా. అర్థమైపోయింది. మరి భర్తకి ఏమైనాడు? భార్య అయిపోయాడు. మనవడికి ఏమైపోయినాడు? తాత అయిపోయినాడు. అర్థమైపోయింది కదా. ముని మనవడికి ముత్తాత. చెప్పడం ఇంకేంటి, ముత్తాతకు ముందు మూ పెడుతుంటే ఇక ముత్తాత అంటే పుత్ర ప్రపౌత్ర. ఈ ప్రకారముగా ఒకే వ్యక్తి ఎంతమంది చూడండి, ఎన్ని విధాలుగా ఉంటారు. ఆ భార్య చెల్లికి ఏమవుతాడు? ఇతడు ఏమవుతాడు? బాగా అవుతాడు లేదా? ఆయన కొడుకు పెళ్లి చేసినాడు, ఇప్పుడేమయ్యాడు? వాళ్ళకి ఏమైపోయినాడు? ఆయన తండ్రికి ఈయనకేమంటారా? ఇరకాడ వియ్యం కదా ఏదో అని. చూడండి, ఒకే వ్యక్తి ఎన్ని పేర్లు వచ్చినాయి? అది ఏమిటి స్వామి, ఒకే వ్యక్తి ఇన్ని పేర్లు వచ్చేస్తాయా? ఇన్ని పేర్లకు ఒకటే వ్యక్తి సరిపోతాడంటే ఇన్ని పేర్లకు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? అలాగే అయిపోయింది. కాబట్టి అలాగనే ఏంటి, ఒక్కడే. అర్థమైంది కదా.
ఆ ప్రకారముగా ఒక్కరే అన్నమాట. అది చెప్తున్నారు. జ్ఞానం విశుద్ధం విమలం విశోకం అశేష లోభాది నిరస్త సంగం ఏకస్తదైక పరమపరేష స వాసుదేవో నయతోస్తి కించతు. జ్ఞానం అది ఎలా అంటాడు? జ్ఞాపోదని పరమాత్మ చక్కగా జ్ఞానస్వరూపుడైన మాట. ఆయన తెలియదంటూ లోకములు ఏమీ లేదు. విశుద్ధం ఆయన ఎప్పుడూ కూడా శుద్ధ స్వరూపం అనమాట. శుద్ధ స్ఫటిక సంకాశం అంటాం కదా మనం, అది ఎలాగైతే ఉంటుందో ఆ విధంగా. విమలం ఏమి పాపం అనే మలము లేనివాడు. విశోకం ఎప్పుడు శోకం అంటూ ఆయనకి లేనే లేదు. అశేష లోభాది నిరస్త సంగం, లోభం అంటే కామ క్రోధ లోభ మోహ మదమాత్రమైనటువంటి ఏవి కూడా ఆయనకి అశేష. శేషం అంటే మిగలడం, అశేషం అంటే లేకపోవడం. పూర్తిగా ఆయనకి అవి లేనే లేవు పరమాత్మకి. ఏక సదైక పరమపరేష, అతను అందరికీ కూడా ఎవరు? ఈశ్వరుడు, వాసుదేవ అని ఈ ప్రకారముగా మనకి విష్ణు పురాణం కూడా ఏమి చెబుతూ ఉన్నది. అందుచేత ఈ ప్రకారముగా పరమేశ్వరుడైన వాసుదేవుని కంటే భిన్నముగా లోకముడేది లేదు. అతడేనయ్యా ఏకహ దేవ అని ఇంకా కూడా విష్ణు పురాణంలో చెప్పబోతున్నాడు. సమయం అయింది కాబట్టి మళ్ళీ చెప్పుకుందాం. కాబట్టి అందరూ కూడా ఏమి సత్కర్మనిష్ఠులై, భగవద్భక్తులై, ఆత్మవిజ్ఞాన సంపన్నులై, అందరూ బ్రహ్మానందముతో విరాజులున్నట్లు ఆ గురుదేవుడు శ్రీకృష్ణ పరమాత్మ మనందరికిచ్చి సదా రక్షించుగాక. ఓం సహనావతు సహనౌ భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్.